ఇలాగే రోజు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే బాడీ పెద్ద అయితే దాన్ని మోసుకుని ఎలా వెళ్ళగలను? హాయ్ మేడం, ఎలా ఉన్నారు? హాయ్ కన్నా సార్. మీరు చాలా అద్భుతంగా ఫిట్నెస్ ని మెయింటైన్ చేస్తున్నారు. ఇది నిజంగా మంచి విషయం. ఇంకా నా పెట్స్ కూడా. మీ పిల్లలు చాలా లేజీగా ఉన్నాయి మేడం. లేజీగా ఉండడం మంచిది కాదు. అవి జీవితంలో పైకి రావు. హనీ బనీ, అరే అవి మీ ముందు బాగా నటిస్తున్నాయి మేడం, నటిస్తున్నాయి. ఇంతకు ముందు కూడా నేను వీళ్ళని గమనించాను. మీరు ఆఫీస్ కి వెళ్ళగానే ఇవి ఇంట్లో నిద్రపోతాయి. రియల్లీ? ఇదంతా మీరు చేసిన తప్పే మేడం. మీరు వీటిని బాగా గారాబంగా పెంచారు. వీటి ఆహారాన్ని తగ్గించారంటే అవే సర్దుకుంటాయి మేడం, సర్దుకుంటాయి. బట్ ఏం చేస్తున్నావు? ఎక్సర్సైజ్. ఇందులో నీకు ఏదైనా అనుమానం ఉందా? సార్, నేను మీకు లేజీగా కనపడడం లేదు కదా? నువ్వు లేజీ కాదు, ఆ పిల్లులు మాత్రమే లేజీగా ఉన్నాయి. నా పిల్లిని చూసారా మేడం? ఎక్సర్సైజ్ చేసి ఎంత హుషారుగా ఉందో. యు ఆర్ రైట్. తిని లావైపోయారు. జోర్దార్, ఈ రోజు నుండి హనీ బనీ డైట్ లో ఉండాలి. yes జోర్దార్, వీళ్ళిద్దరికి నేను ఏదైతే ఆహారం ఇస్తానో మేక్ ష్యూర్ వాళ్ళు అది మాత్రమే తినాలి. తమ్ముడు, ఈ రోజు ఇది ఇరిటేట్ అవ్వడం లేదు. అరే పెద్దోడా, మన ముందు వీడిని ఇరిటేట్ చేయడం కాదు, వెళ్ళి తిందాం పద. ఎంత ధైర్యం నీకు? ఫ్రిడ్జ్ నే లాక్ చేస్తావా? తాళం నీ దగ్గర ఉంచుకుంటావా? పాపం హనీ బనీ, ఈ రోజు ఇదే తినాలి. ఇది తప్పితే వేరే దారి లేదు. ఇదా? మనమా? ఫ్రూట్స్ నుంచి ఎలా తప్పించుకోగలరు? పట్టుకో. ఇది చాలా బాగుంది. ఇదంటే నాకు ఇష్టం. మమ్మల్ని ఏడిపిస్తున్నారా? మా నుంచి తప్పించుకోవడం అసాధ్యం, తెలుసు కదా, అసాధ్యం. నువ్వు నా నుంచి తప్పించుకోగలను అనుకుంటున్నావా? నీకేమైనా అనుమానమా? నేను బయలుదేరుతున్నా. తమ్ముడు, దెబ్బలేం తగలేదు కదా? చినికి చాటైంది, చూస్తే కనిపించడంలా. అయినా పర్వాలేదులే, గీయించుకోవడం నా హాబీయే. అరే మళ్ళీ గీరావేంటే? తమ్ముడు, నువ్వే కదా చెప్పావు గోల్డ్తో గేయించుకునేది నీ హాబీ అని. మీరిద్దరూ కలిసారనుకోండి, అంతా చెడిపోద్ది. అప్పుడప్పుడు పగ తీర్చుకోవడం సరదాగా ఉంటుంది సార్. వాళ్ళని వదలొద్దా? ఎక్కడున్నాడు? ఏంటి అక్కడ ఎక్కడ వెతుకుతున్నారా? నేను ఫ్యాన్ మీద కూర్చొని ఉన్నాను. మర్యాదగా కిందకి రా.
మిమ్మల్ని నేను ఎక్కడికి వెళ్ళనివ్వను. ఏ జోర్దార్, నువ్వు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నావా? కానీ వాళ్ళిద్దరూ బేకరీకి వెళ్ళిపోయారా? నీకేమైనా అనుమానమా? ఇక్కడ మీకు కావలసినవన్నీ దొరుకుతాయి, మీకు అవసరం లేదు కూడా. హాయ్ అన్నయ్య, మీ పేరు నాకు తెలియదు కానీ రెండు ఇవ్వండి. నీ పూర్తి పేరు చెప్పోయ్. రుస్టం పెస్టం సోడా బాటిలోడ్ని. నీది అంత పెద్ద పేరా? నేను చెప్పేలోగా అయిపోతుంది. 2 పావు ఇవ్వండి. అరే ఏంట్రా అన్నయ్య, బయటికి వచ్చినా కూడా ఇంత దారుణంగా తింటున్నావు. నేను చెప్తాను చూడు అన్నయ్య, నాకు 2 పావు బాజీ ఇవ్వండి, పైన సాస్ వేసి ఇంకా జామ్ కూడా వేయండి. ఇదిగో తీసుకోండి. మనం చెప్పింది అర్థం కాలేదనుకుంటా, గట్టిగా చెప్తా. మాకు 2 పావు కావాలి. బాబు, నేను ఇవ్వాల్సిన ఇచ్చేసాను, మీరు గప్చుప్గా తినండి. ఏయ్, నేను కన్స్యూమర్ కోర్టులో కేసు వేస్తాను. ఏం అడిగితే ఏం ఇస్తున్నారు? అన్యాయంగా లేదా మీకు? చూడండి, ఇది అమ్మగారి ఆజ్ఞ. మీరిద్దరు వస్తే ఇదే ఇమ్మని చెప్పారు. ఇంకేమైనా అనుమానమా? మిమ్మల్ని బార్బీక్యూ చేస్తాను. తమ్ముడు, ఇక్కడ బార్బీక్యూ ఎలా చేస్తావు? ఎలాగో అలా చేస్తాను. నువ్వు ముందు నా మెదడు తినకో. దశ బాగోలేకపోతే ఎక్కడున్నా సరే రాళ్లతో కూడా చంపేస్తారు. అద్భుతం, అద్భుతం. ఏయ్, ఇంకొక మాట మాట్లాడితే నేను ఊరికే వదిలిపెట్టను. ఇలా చూడన్నయ్యా, నువ్వు నాకు మర్యాదగా 2 డోనట్లు ఇస్తావా ఇవ్వవా? పులా తినవా? పులావ్ ఎక్కడుంది? అరే అటు చూడు, పులవ అక్కడ చేస్తున్నారు. అందువల్ల మీరు అదే తింటారనుకున్నాను. రా వెళ్దాం, రా. నువ్వు వచ్చు ఫాక్స్ లాగే ఉన్నావు. నువ్వు కూడా రాబిట్ లాగే ఉన్నావు. చెప్పండి, ఇందులో మీకు ఏం కావాలి? ఏమీ వద్దు. మమ్మల్ని చూస్తే చిన్నపిల్లలా కనిపిస్తున్నామా? ఈ మాస్క్ మనం వేసుకుంటే ఎవరు కనిపెట్టలేరు. అప్పుడు మనం ఎక్కడైనా తిరగొచ్చు కదా? సరిగ్గా చెప్పావు పెద్దడా. రా, వెంటనే వెళ్ళి మనకు ఒకటి తెచ్చుకుందాం. హే బ్రో, మీ కొట్లో కేక్ ఉందా? లేదు, లైట్ ఉంది, వైర్ ఉంది, ట్యూబ్లైట్ ఉంది. ఏం కావాలి చెప్పండి. చూడు తమ్ముడు, వీడు హార్డ్వేర్ కొట్టు తెరిచినట్టున్నాడు. మరేంటో బేకరీలో కేక్ లేకుంటే మళ్ళీ అడగడం ఏంటి? ఉందా? అయితే వీడికి నాకు చెరొక డోనట్ కేక్ ఇవ్వ, బాగుంటుంది. ఏమంటావు మిస్టర్ రాబెట్? ఏంటి ఒక్కొక్కటే చెప్తున్నావు? నేను తినాలి కదా. ఏంటో ఈ గొంతు నేను ఎక్కడో విన్నట్టుందే. ఓ అదా, మీరు రేడియోలో వినుంటారులే. మేము రేడియోలో బిజీగా పాటలు పాడుతూ ఉంటాం. అది కాదు, నేను రేడియో విన్నా కదా. నా గొంతు మీకు హనీలా వినిపించుంటుంది, కానీ నేను రాబిట్. అరే రుస్తు బ్రో, తన మాటలు పట్టించుకోవద్దు. నేను అడిగింది ముందు చెయ్యండి త్వరగా. అరే నా పేరు రుస్తు అని మీకెలా తెలుసు? బోర్డు మీద పెద్దగా రాస్తుంది కదా, రుస్తం జీ పెస్తం జీ సోడా బంద్ ఇవ్వాలి. అది నిజమే కదా. పొగిడారు కాబట్టి ఒక కేక్ ఉచితంగా ఇస్తున్నా. ఈ డోనట్ పూర్తి పేరు చెప్పినందుకు. నేనే పెద్దోడిని కాబట్టి ముందు నేనే తింటాను. సరేలే. సార్, మాస్క్ తీసేసి తింటే బాగుంటుంది సార్. నేను దాన్ని ఆలోచించలేదు. అరే తీయద్దు, వద్దురా, సరిపోయింది పో. హనీవని, వీటిని మీరు తినకూడదు, ఇలా పండి. ఒకటి ఇవ్వండి ప్లీజ్ అన్నయ్య, ఒకే ఒకటి తింటాను. మీరు చాలా మంచివారు కదా. ఏదో సామెతలాగా ఉంది. చేతికొచ్చింది నోటి వరకు అందలేదట. ఇదిగో తీసుకోండి, తినండి, కానీ మేడంకి మాత్రం చెప్పకండి. హానీ, నీ గొంతుకేమైంది? ఫిక్స్ వచ్చి ఉంటుంది. పొద్దున్న నుంచి ఏమి తినలేదు కదా పాపం. నాకు బాగా తెలుసు, మీరిద్దరూ బాగా డైటింగ్ చేస్తారు. అందుకనే మీకోసం మీ ఇద్దరి ఫేవరెట్ అయిన ఫార్మర్ వెజ్ పిజ్జా తీసుకొచ్చాను.
ఆహా చాలా బాగుంటుంది. నో 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 జోర్దార్, ఇది వాళ్ళిద్దరికి మాత్రమే, ఎందుకంటే డైటింగ్ చేస్తున్నారు కదా. సార్ ఒక్క ముక్క పెట్టండి సార్. ఏ ఆలివ్, నాకు ఒక మష్రూమ్ అయినా ఇయ్యి, నేను తినాలి కదా. మీరందరూ పొద్దు నుంచి సంతోషంగా ఉన్నారు కదా, ఇప్పుడు మేము సంతోషంగా ఉంటాము. ఓన్రమ్మా. అరే ఏం చేస్తున్నారు? మనం మిత్రులం కదా, మనం కలిసే తిందాం. ఎవరో చెప్పినట్టుగా నోటితో చెప్తే ఎవరు వినరని. శబాష్ శబాష్.